హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చెప్పాను కదండి, ఇక నుంచి మన వీడియోస్ అయితే ఇట్లానే వస్తాయి. పాపతో అవ్వట్లేదు నార్మల్ వీడియోస్ చేసి ఎడిటింగ్ ఇవ్వడానికి అనుకుంటే. ఓకే, నాకైతే మా అత్తయ్య గారు అయితే కొన్ని పంపించారు. అవి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి ఈ బొమ్మ అండి. ఇది మనకి స్టిక్తో ఇట్లా ముందుకు అంటా ఉంటుంటే ఇవి ఇలా 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 వెళ్తూ ఉంటాయి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది. అదైతే మా బ్రదర్ తీసుకొని వచ్చారు, బాలాజీ అని. వాళ్ళైతే పాప కోసం తీసుకొని రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ కూడా తెచ్చారండి, చూపిస్తాను. జస్ట్ 1 మినిట్. ఈ బ్యాంగిల్స్ నేనైతే ఇంతవరకు ఎప్పుడు పాపకి గోల్డ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి, ఇంకా అదైతే వాడడం కదా. ఇంకా ఇంతవరకు ఏ బ్యాంగిల్స్ అయితే తీసుకోలేదు. అవి దిష్టి తగులకుండా ఉంటాయి కదా, నల్ల గాజులు, అవైతే ఉన్నాయి. ఇంకా పాపకి ఇది ఫస్ట్ టైం అండి. బ్యాంగిల్స్ మేము ఎప్పుడు కొనలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మామ అయితే గుర్తుపెట్టుకొని మరి తీసుకొని వచ్చాడు. బ్యాంగిల్స్ మీకు కూడా చూపిస్తాను. నాకైతే చాలా బాగున్నాయి. ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. మా పాపకి ఫస్ట్ బ్యాంగిల్స్ అండి ఇవైతే. ఇంతవరకు నేను ఇట్లాంటి బ్యాంగిల్స్ ఎప్పుడు వేస్తా అని కూడా అనుకోలేదు. ఇట్లాంటివి చూసి అయ్యో ఇవి చిన్నపిల్లలకి భలే ఉంటుంది కదా అని చెప్పి అనుకునేదాన్ని. బట్ ఇప్పుడైతే ఫైనల్గా ఇంకా నాకు ఆడపిల్లే కదా, సో ఇంకా తప్పదు. ఇంక ఇట్లాంటివన్నీ తీసుకొని పెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కదా. సౌండ్ చూడండి. ఇవి మా పాప ఎప్పుడు వేస్తానో చూడాలి. ఇవైతే చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండి. ఇవైతే తీసుకొని వచ్చారు, వాళ్ళ మామ తీసుకొని వచ్చాడు ఈ బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ బొమ్మ. వాళ్ళ మామ అయితే ఈసారి మాలైతే వేసుకున్నాడండి. అక్కడ నుంచి మా కోసం అయ్యప్ప స్వామి ప్రసాదాలు ఉంటాయి కదా, చాలా ఫేమస్. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇవి కూడా 3 తీసుకొని వచ్చారు. మీలో అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఎంతమందికి ఇష్టం? ఇదైతే మనకి ఇయర్లో 1 టైమే ఉంటుంది కదా, అది కూడా మాల వేసుకున్నప్పుడు మనకి ఛాన్స్ ఉంటే తెప్పించుకోవడం, లేదంటే లేదు. ఎవరో ఒకరు ఉంటారు మంచి వాళ్ళు. మా ఇంట్లో మాల వేసుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. మాకు వీటి గురించి అయితే బాగా తెలుసు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీలో ఎవరన్నా తినున్నారా ఈ ప్రసాదాన్ని? ఎవరన్నా తినుంటే టేస్ట్ ఎలా ఉంటుంది అని కామెంట్ చేయండి. ఎంతమందికి ఇష్టం అనేది కూడా చెప్పండి. నాకు మా చెల్లికైతే ఇవంటే చాలా ఇష్టం. మా చెల్లికైతే ఇవంటే చాలా చాలా ఇష్టం అండి. అక్క నాకు ఒకటి ఉంచు అని మరీ చెప్పింది. సో తన కోసం అయితే ఒకటి ఉంచాలి అనుకుంటున్నాను. అసలు చూసారా ఎంత మంచిగా ఉందో, చూడ్డానికి కూడా నీట్గా. అసలు ఎంత బాగున్నాయి డబ్బాలు కూడా. ఇట్లా అయ్యప్ప స్వామి ప్రసాదం అనేది చాలా 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. దీనిలో ప్రసాదం అనేది అసలు పాడవ్వదు. టేస్ట్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అసలు టేస్ట్ ఎవరైనా తినుంటే వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా. తినని వాళ్ళు ఖచ్చితంగా తినడానికి చూడండి. ఎంతో అదృష్టం ఉంటే కానీ మన దగ్గరికి ఇది రాదు. వన్స్ వచ్చింది అంటే ప్రసాదం అంటే ఓ ఇంత తినాలని లేదు. జస్ట్ ఇంత తిన్నా ఎంతో కొంత మనకు అదృష్టం ఉంది కాబట్టి తినగలుగుతాము. నాకైతే చాలా ఇష్టం. ఇవైతే బెడ్ మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదండి, చాలా మంచిగా ఉండాలి. వీటిని ఎక్కడైనా పెట్టాలి అనుకుంటే ఆ ప్లేస్ అసలు మనం బెడ్ మీద అయితే పెట్టకూడదు. ఇంకా ఫైనల్గా గుర్తుపెట్టుకోండి. మనం గుడికి కానీ ఎక్కడన్నా వెళ్తుంటే ఎంత నిష్ఠగా ఉంటామో సేమ్ అట్లాంటి దగ్గరే ఉంచాలి ఇవి. దేవుడి గదిలో లేదా ఎక్కడన్నా కాలు తగలకుండా ఏది పడితే అది ఉండకుండా ఉంటుంది కదా, అక్కడైతే ఉంచాలి. సో చాలా జాగ్రత్తగా పెట్టాలండి. ఇక్కడ మేము ఓన్లీ పాప మెడిసిన్ ఒకటే పెడతాము. ఆ ప్లేస్లో అయితే పెట్టాను నేను. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీకు ఒకటి చూపించాలనుకుంటున్నా, అదేంటంటే ఇదండి. ఇది వచ్చేసి మా హనీ పాప ఫస్ట్ ఆడుకున్న బొమ్మ ఇది. ఇది వచ్చేసి జస్ట్ 850 రూపీసే. కాకపోతే మా హనీ పాపకి ఇదంటే చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. దీని కొమ్ములతో ఆడుకునేది, చెవులు నోట్లో పెట్టుకునేది, కాళ్ళు, తోకైతే నమిలి ఇట్లా అయిపోయింది. ఈ తోకంటే మా హనీ పాపకి భలే నవ్వులుతూ ఉంటుంది. చిన్న పాప కదా, సో తనకి జింక బొమ్మ అంటే చాలా ఇష్టం అండి. నాకు కూడా ఈ జింక బొమ్మ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. తన ఫస్ట్ టాయ్ ఇది. చాలా చాలా ఇష్టం హనీ పాపకి. ఇది ఉంది కదా, ఇదైతే మా హనీ పాప చూస్తే చాలా భయపడుతుంది. ఇది ఇస్తేనే అమ్మ వద్దు అన్నట్టు ఏడ్చేసింది. ఇంకా ఇదైతే తనకి ఎప్పుడు ఇవ్వలేదు, ఇంకెప్పుడు ఇవ్వాలో చూడాలి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్ ఉంది కదా. ఇదైతే వాళ్ళ నానమ్మ గారు మా కోసం పంపించారండి. అక్కడైతే ఉన్నాయి. ఇవైతే మేము తీసుకొని రాలేదు, హైదరాబాద్కి వచ్చేసి. వాళ్ళ నానమ్మ గుర్తుపెట్టుకొని మరి పాప ఆడుకుంటుంది అని చెప్పి పంపించారు. ఇవైతే చాలా ఇష్టంగా ఆడుకుంది. ఇదైతే హనీ ఇంతవరకు ఆడుకోలేదు, ఎప్పుడు ఆడుకుంటుందో తెలీదు, చూడాలి. ఈ జింక బొమ్మ అంటే హనీకి చాలా ఇష్టం. చూపించినవన్నీ ఇలా పక్కన పెట్టేస్తానండి. ఇంకా కొన్ని చాక్లెట్స్ కూడా పంపించినట్టున్నారు. చాక్లెట్స్ కూడా పంపించారు.
ఆల్రెడీ ఇంట్లో అయితే చాలానే చాక్లెట్స్ ఉన్నాయి. చాక్లెట్స్ ఎనీ టైం ఇంట్లో ఉంటాయండి. మొన్న భోగి పళ్ళు పోసే రోజు కూడా మా వారైతే చాక్లెట్స్ తీసుకొని వచ్చారు. అవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సౌదీ నుంచి తీసుకొని వచ్చారు, ఆ చాక్లెట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు తిందామన్నా కానీ వింటర్ సీజన్ అయిపోయింది. చలికాలంలో చాక్లెట్స్ ఇట్లాంటివి తింటే దగ్గు జలుబులు ఇట్లాంటివి వస్తాయని తినట్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బొమ్మ కూడా పంపించారు. మా పాప ఆడుకునేది లేదు, పెట్టేది లేదు. ఇవైతే 3 అయితే వాళ్ళ నాన్నమ్మ గారు ఇప్పుడు పంపించారు. ఇంకా ఇంట్లో కూడా చాలా ఉన్నాయండి. ఇంకా ఫైనల్గా అవి కూడా చూపిస్తాను. ముందే ఏంటంటే మీకు చెప్పాల్సిన విషయం, చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళు ఎప్పుడు పిల్లలకి సంబంధించిన దగ్గు జలుబు జ్వరం ఇంకా కడుపులో నొప్పి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా, వాటి కోసం మెడిసిన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. మెడిసిన్ అంటే గుర్తొచ్చింది, మేము అక్కడ ఎప్పుడు ఒక హాస్పిటల్కి అయితే వెళ్తాము. ఎప్పుడు మంత్లీ చెకప్ చూపించడానికి అన్ని చోట్లకు కూడా మెడిసిన్ అయితే పంపించారండి. కడుపులో నొప్పి దగ్గు జలుబు జ్వరం. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఇప్పుడు చిన్నపిల్లలకి ఆవిరి పడతాం కదా, మనమైతే ఏదో ఒకటి చేసేసుకుంటాం జలుబు వస్తే. వాళ్ళు ఇట్లా చీదలేరు, ఏం చేయలేరు కదా. సో దానికోసం అయితే ఇవి ఉన్నాయి కదా, ఇవి ఆవిరి పట్టే మిషన్ ఉంటుంది కదండి చిన్నపిల్లలకి, దానిలో ఇదైతే వేసి ఆవిరి పట్టాలి. ఎట్లా పడితే అట్లా పట్టకూడదండి. ఇవి ఇవ్వాలంటే డాక్టర్స్ అయితే నార్మల్గా ఇవ్వరు. దానికి మన పాపని చూసి మన పాప గురించి వాళ్ళకి తెలుసుకొని ఎన్ని మంత్స్ ఏంటి అని అడిగి జాగ్రత్తగా ఇస్తారు, డోస్ ఎక్కువ అవ్వకుండా. అట్లాంటివి అయితే ముందే జాగ్రత్తగా అడిగి రాపిచ్చి పెట్టుకోండి, ఎప్పుడన్నా అవసరం అయితే తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇవి బలానికి ఇంకా సంథింగ్ అన్నీ తీసుకొని వచ్చారు. మా మావయ్య గారు అయితే ఒకరోజు పని ఆపుకొని మరీ వెళ్ళి తీసుకొని వచ్చారు. చాలా అవసరం కదండి, చిన్నపిల్లలు ఉన్న ప్రతి మామ్ కూడా ఇవి దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనం అస్సలు చెప్పలేము. సో దానికోసం అయితే ఉంచుకోవాలి. ఇంకా ఫైనల్గా వచ్చేసి పిండి వంటలండి. సంక్రాంతి వచ్చింది కదా, అందరూ చేసుకొని తిని ఉంటారు. మాకైతే మేము చేసుకోలేదు, తినడానికి కూడా మాకు లేదు. అప్పటి నుంచి పాపకు ఫీవర్ ఉంది, సో తినలేదు. ఇంకా ఫైనల్గా మా అత్తయ్య గారు అయితే మా కోసం పంపించారు చక్రాలు, చెక్కలు, లడ్డూలు, అరిసెలు అయితే పంపించారు. ఫస్ట్ అయితే లడ్డూలు చూపిస్తాను. లడ్డూలు అయితే చాలా బాగున్నాయండి, తిన్నాను. అసలు టేస్ట్ అయితే సూపర్, అసలు చెప్పలేము. పైన అయితే అరిసెలు ఉన్నాయి, కింద కూడా సగం లడ్డూలు ఉన్నాయి, సగం వచ్చేసి అరిసెలు ఉన్నాయండి. చూపిస్తాను. పైన అయితే ఒక 4 అట్లా పెట్టాను మీకు చూపిద్దామని చెప్పేసి. ఇవైతే లడ్డూలు అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లోపల కూడా ఉన్నాయి, లోపలేమో అరిసెలు ఉన్నాయి. సారీ కనిపించట్లేదు. సగం అయితే లడ్డూలు ఉన్నాయి, ఇంకా సగం వచ్చేసి అరిసెలు అయితే ఉన్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, తిన్నాం కూడా. ఇవైతే అరిసెలు లడ్డూలు అయితే వీటిలో ఉన్నాయి. ఇవైతే మేము నార్మల్గా చూపిద్దామని ఒక పైన అయితే పెట్టాను. ఇలా అరిసెలు అయితే ఉన్నాయి. లడ్డూలు అయితే చాలా బాగున్నాయండి, తిన్నాను. అసలు ఇంట్లోనే చేస్తారు, మా అత్తయ్య గారు అయితే చాలా బాగా చేస్తారు. పంపించారు, ఎన్ని పంపించారో తెలీదు. ఇవైతే ఫుల్గా పంపించారు. ఇవి లడ్డూలు ఒక హాఫ్, అరిసెలు ఒక హాఫ్ అయితే పంపించారు. సౌండ్స్ వస్తే ఏం అనుకోకండి, డైరెక్ట్గా వాడుతున్నాం కదా మైక్ లేకుండా, సో రావచ్చు. ఇంత పెద్ద దానికి పంపించేశారు. ఇవైతే అరిసెలు లడ్డూలు. నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను. అయ్య బాబాయ్, కొంచెం వెయిట్ ఉంది, అది కొంచెం చాలానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి చక్రాలండి. మీలో చక్రాలు చెక్కలు ఇవంటే ఎంతమందికి ఇష్టం? ఇవైతే కవర్లోనే పంపించారు, చూపించడానికి అవుతుందా? ఓకే. ఫైనల్గా ఇవైతే చక్రాలు చాలా బాగా ఇష్టం. మా వారికి అరిసెలు అంటే చాలా బాగా ఇష్టం, బాగా తింటారు. చక్రాలు కూడా పంపించేశారు. ఇదివరకు తినేవాళ్ళం అండి బాగా. అసలు పండుగ వచ్చిందంటే ముందే కూర్చొని చక్రాలు చెక్కలు ఇవన్నీ చేసుకుంటా మంచిగా ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు మారుతున్న రోజుల్లో ఇలా అయితే ఎవరు చేసుకోవట్లేదు కదా. కాకపోతే మా అత్తయ్య వాళ్ళైతే ఇలానే చేస్తారు. ఇంకా చెక్కలు ఇవి కూడా చేసి పంపించేశారు. చాలా బాగున్నాయండి, అన్నీ కూడా తిన్నాను. మీరు చేసుకున్నారా ఇంతకి పిండి వంటలు, లేదా మీకు ఎవరైనా ఇలా పంపించారా? ఓకే, మాకైతే పంపించారు. ఇంకా ఫైనల్గా వచ్చేసి లెమన్స్ కూడా పంపించారు మా అత్తయ్య గారు. నిమ్మకాయలు అక్కడ మాకైతే చెట్లు ఉన్నాయి దగ్గరలోనే, ఇంకా సో పంపించారు. ప్రస్తుతానికి ఒక లెమన్ కూడా పంపించారు. పాపకి బొమ్మలు పంపించారు. నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్ అయితే చాలా హ్యాపీ, మెడిసిన్ పంపించారు. నెక్స్ట్ వచ్చేసి ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇది
కామాక్షి అమ్మవారి తల్లి ఫోటో అండి, చిన్నది, టెంపుల్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు. ఇది కూడా పంపించారు. జొన్నవాడ కామాక్షి అమ్మవారి తల్లి. మీలో ఎంతమందికి తెలుసు ఈ దేవత? చాలా పవర్ఫుల్ అండి. అసలు నెల్లూరు సైడ్, తిరుపతి ఇటువైపు అయితే ఈ దేవతని బాగా కొలుస్తారు, చాలా బాగా చూస్తారు, చాలా బాగా మంచి పవర్ఫుల్ అంటే అండి. నాకు కూడా తెలియదు, మా వారైతే చాలా బాగా నమ్ముతారు ఈ అమ్మవారికి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పాప కోసం అయితే ఒక చిన్న డ్రెస్ అయితే తీసుకున్నారు, డైలీ వేర్కి అన్నట్టు. ఇంకా తీసుకున్నారండి. రేపు పాపకి పుట్టి వెంట్రుకలు అయితే తీయించాలి, 9th month అట్లా, అప్పుడైతే వెళ్తాం కదా. సో దానికోసం పంపించొద్దు అని చెప్పాను, అయినా కానీ ఇదైతే సింపుల్గా ఉంది కదా, రోజు వారికి వెయ్యమ్మా అని చెప్పి పంపించారు. చూడండి చాలా బాగుంది కదా, డైలీ వేర్కి చాలా బాగుంటుంది. కాకపోతే ఇది హనీ పాప వేసుకోవాలంటే ఇంకా హనీ పాపకి 1 year అయితే క్రాస్ అయిపోవాలి. ఇప్పుడైతే చాలా లూజ్ అవుతుంది, చిన్న పాప కదా, సో ఇది చాలా పెద్దది. చాలా బాగుంది. నాకు ఆరెంజ్ కలర్ అంటే చాలా బాగా ఇష్టం అండి, బాగా సెట్ అవుతుంది హనీ పాపకి అయితే ఈ కలర్. ఇదైతే బాగుంది కదా. ఇంకా కీచైన్ కూడా పంపించారు. ఇది కూడా అమ్మవారి కీచైనే, చాలా బాగుంది, చాలా క్యూట్ ఉంది. ఇది కూడా పంపించారు. ఇంకొక డ్రెస్ అయితే పంపించారు. ఇవన్నీ పంపించారు. మీకు కూడా ఇలానే పంపిస్తారు మీ అత్తయ్య గారు వాళ్ళు. ఒక లుంగి కూడా పంపించారండి. ఇది లాస్ట్ టైం మా మామయ్య గారు వచ్చారు. మా మామయ్య గారు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మనం పెద్దవాళ్ళు కదా, వాళ్ళు లుంగీలు పంచెలు ఇట్లాంటివి కట్టుకుంటూ ఉంటారు కదా. మా మామయ్య గారు అయితే ఏ ఫంక్షన్ ఉన్నా పంచెలు కట్టుకొని చాలా చాలా మంచిగా ఉంటారండి. అసలు నాకు భలే నచ్చుతుంది. పంచెలు, చొక్కాలు, ఖద్దరు చొక్కాలు ఇవి ఉంటాయి కదా, ఇట్లాంటివి వేసుకొని చాలా బాగుంటారు. మా తాత కూడా అట్లనే వేసుకున్నాడు. కాకపోతే మా తాతయ్య పాయింట్, బట్ ఇప్పుడు మా తాతయ్య అయితే లేరు. ఈ సంక్రాంతి పండుగ వచ్చింది అంటే మా తాతయ్య ముందుండి ఏం చేస్తున్నారు అంటూ అన్నీ కావాలి, చేయండి అని చెప్పి చాలా కంగారు పెట్టేవాళ్ళు. అట్లాంటిది ఈ పండగకి నేను మా తాతయ్యకి అయితే పెట్టుకోవాల్సి వచ్చింది, చేసుకొని లేరు. అదే కొంచెం బాధ, ఉండుంటే బాగుండేదేమో. సో ఇంకా లేరు కదా. ఇంకా ఫైనల్గా ఇదైతే పంపించమని చెప్పాను, 1, 2, ఎందుకంటే ఇక్కడ మామయ్య గారు ఎప్పుడు రారు. ఒకవేళ వస్తే ఎప్పుడన్నా ఉండాలి కదా, మేము తీసుకోవచ్చు, కాకపోతే అంత టైం లేదు. సో మామయ్య గారు కూడా వస్తారు అనుకున్నాము, బట్ రాలేదు. ఇంకా ఫైనల్గా ఇదైతే పంపించారు ఒకటి. ఇంకా పాప డ్రెస్, నెక్స్ట్ వచ్చేసి టవల్స్ కూడా ఒక 2 స్మూత్గా ఉండే టవల్స్ పంపించండి అని చెప్పాను. సో ప్లెయిన్ టవల్స్ చాలా స్మూత్ ఉన్నాయి, పాప కోసం అయితే ఇవి పంపించారు ఈ టవల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కార్న్ఫ్లోర్, లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు తెప్పించాను అక్కడ. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే దీని గురించి వంట అయితే చేయరు కదా, సో నాకైతే ఇచ్చి పంపించేశారు. హాఫ్ అయితే అక్కడ KFC అని చెప్పి ట్రై చేశాను, బట్ బాగుంది, ఓకే. ఇంకా అక్కడ వాళ్ళకైతే ఈ మొక్కజొన్న పిండితో అవసరం లేదు కదా, నాకైతే పంపించేశారు. ఇంకా ఫైనల్గా మాకైతే ఊరు నుంచి అయితే ఇన్ని వచ్చాయండి. ఇంకా నేనైతే చాలా హ్యాపీ. పర్టికులర్గా పాప కోసం మెడిసిన్ అయితే వచ్చింది. మెడిసిన్ ఖచ్చితంగా ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఎక్కడ పడితే అక్కడ తిప్పొద్దు హాస్పిటల్స్కి. ఒకటే హాస్పిటల్ ఫిక్స్ అవ్వండి, దగ్గరలో ఉన్న మంచి హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా అక్కడ ఎప్పుడు చూపించినా ఏం చూపించినా ప్రతిదానికి ఇంకా అదే హాస్పిటల్ అయితే వెళ్ళండి. ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ అని తిప్పుతూ ఉంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతారండి. అందుకే ఒక హాస్పిటల్ ఖచ్చితంగా ఫిక్స్ అవ్వాలి, అదే హాస్పిటల్లో చూయించుకోవాలి. ఎందుకంటే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనకి ఏదైనా పెయిన్ వస్తే మమ్మీ నాకు తలనొప్పి, కడుపులో నొప్పి అని చెప్తాం, మనం చెప్పుకోగలుగుతాం. కానీ చిన్నపిల్లలు ఎవరికి చెప్పుకుంటారండి, ఇంకా మనమే కదా అర్థం చేసుకోవాల్సింది. సో అందుకే ఏ డాక్టర్ దగ్గర పెడితే ఆ డాక్టర్కి వెళ్తూ ఉంటుంటే చూస్తారు, బట్ కాదనను. కాకపోతే అలవాటైన డాక్టర్స్ అయితే మన బేబీ కండిషన్ అంతా ఏమనుకోకండి, వింటర్ సీజన్ కదా. సో మధ్యలో దగ్గు అయితే వస్తూ ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇది ఒక 10-15 days నుంచి అయితే కంటిన్యూ అవుతుందండి. మీకు ఏదైనా హోమ్ రెమెడీస్ అట్లాంటివి తెలుసుంటే దగ్గు కోసం చెప్పండి, ట్రై చేస్తాను. ఇంకా ఫైనల్గా పిల్లలకైతే ఒక హాస్పిటల్ ఫిక్స్ అవ్వండి. అదే హాస్పిటల్కి ఏ చిన్న ప్రాబ్లం అయినా తీసుకెళ్ళండి. బేబీ కండిషన్ అంతా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి చాలా బాగా చూస్తారు. పదే హాస్పిటల్స్ తిప్పుతూ ఉంటుంటే ఒక డాక్టర్కి అర్థమవుతుంది, ఇంకొకరు అందరు బాగా చూస్తారు, అర్థమవుతుంది అర్థం అవ్వదు అనే దానికంటే ఒక్క చోటే చూపించడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఇంకా మీ ఇష్టం మీదండి. ఇంకా ఫైనల్గా ఇవైతే మాకు వచ్చేసాయి, మా అత్తయ్య గారు పంపించేశారు. ఇంకా సాంబ్రాణి, ఇదైతే ముందు మెయిన్ అండి సాంబ్రాణి. ఇదైతే నేను ప్రతి ఫ్రైడే అయితే ఇంట్లో వేస్తాను. బొగ్గులు ఉంటాయి కదా, అవి కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడ మేము హైదరాబాద్లో ఉంటాము, దొరుకుతాయేమో మేబీ,
బట్ మేమైతే ఎక్కడ వెళ్ళాం కదా, సో అవి కూడా కొన్ని తీసుకొని వచ్చాము. ఎండబెట్టుకొని ఆ బొగ్గులు వేసేసి ఈ పొడి అయితే దాని మీద వేస్తాను. పాపకి తలస్నానం చేయించినప్పుడు ఖచ్చితంగా ఇదైతే వాడాలండి. ఇది మా అత్తయ్య గారే అవి ఉంటాయి కదా సాంబ్రాణి, చిన్న చిన్న ఇంత బాక్సులు అయితే ఉంటాయి, ప్రైస్ అయితే తెలియదు. అవైతే తీసుకొని అత్తయ్య గారు మంచిగా దంచి ఇలా పౌడర్ చేసి పంపిస్తారు మాకు. ఇక్కడైతే ఇంకా నాకు రాదులే అని చెప్పి పంపిస్తారు. చేయొచ్చు, బట్ సౌండ్స్ వస్తూ ఉంటుంటే ఏంటి అని అడుగుతారు. మన ఓన్ హౌస్ అయితే కాదు కదా, సో దానికోసం నేనైతే చెయ్యను. ఇంక ఇవి కూడా మా అత్తయ్య గారే పంపించారు. పాపకి చిన్నపిల్లలు ఉన్న ఖచ్చితంగా ఇట్లాంటివి చూసుకోవాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇంకా బేబీస్కి జలుబు దగ్గు ఇట్లాంటి వాటి కోసం ఏదన్నా హోమ్ రెమెడీస్ కానీ ఏదన్నా టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. అండ్ నాకు కూడా బాగా దగ్గుంది, ఇది తగ్గడానికి ఏం చేస్తే బాగుంటుంది అని ఎవరికైనా తెలుసుంటే చెప్పండి, ట్రై చేస్తానండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.